చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి అంటే దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి, ప్రజలకు ఎలా అది ఉపయోగకరంగా ఉంటుంది, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధిలో అది ఎలాంటి పాత్ర పోషిస్తుంది. మనకు తెలుసు గత ప్రభుత్వ హయాంలో కూడా దాదాపు 500 కోట్లు వెచ్చించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, దాన్ని ఎలాంటి ఉపయోగకరంగా లేకుండా కూడా వాళ్ళు దాన్ని పాడు చేశారనేటువంటి అంశాన్ని గురించి డిస్కషన్స్ అవి కూడా జరిగాయి. అయితే దానికి సంబంధించి కూడా క్యాబినెట్ మీటింగ్లో మినిస్టర్స్ చంద్రబాబుతో డిస్కషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సీఎం చంద్రబాబు కూడా మీరు ముందుగా వెళ్ళి దాన్ని సందర్శించండి, అదేవిధంగా దానికి సంబంధించి కూడా ఒక నివేదిక అయితే ఇవ్వమని చెప్పడం జరిగింది. ముందుగా వెళ్ళి సందర్శించి నివేదిక ఇవ్వమన్నారు. అయితే మీరు ఇచ్చినటువంటి నివేదికతో ఏం చేయాలనేది డిసైడ్ చేద్దామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రకరకాల చర్చలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం రిషికొండ ప్యాలెస్ను ఏ విధంగా వాడుకోబోతోంది దాని గురించి మనం చర్చించబోతున్నాం. అయితే దీనికి సంబంధించి ఉన్నత స్థాయి అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకుంటే బెటర్ అనేటువంటి మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తే కనుక ప్రజలకు అది ఉపయోగపడుతుంది, అదేవిధంగా ముఖ్యంగా ప్రజాధనం సమకూరేటువంటి అవకాశం ఎక్కడుందన్న కోణంలో కూడా మినిస్టర్స్ ఆలోచించాలి, అదేవిధంగా అనుభవజ్ఞులు ఆలోచించాలి. మరి మినిస్టర్స్ ఏం చేయబోతున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, అసలు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందో దానికి సంబంధించి మాట్లాడదాం. రైట్, ఇక ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం అండి. అదేవిధంగా బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం రామారావు గారు. బండారు వంశీకృష్ణ గారు, అదేవిధంగా శీలం వెంకటేశ్వర్లు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి అందరికీ. ముందుగా శివపార్వతి గారు. నమస్తే అండి చందు గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వంశీ గారికి, రామారావు గారికి, అలాగే జాయిన్ అయ్యే అనలిస్ట్ గారికి, ప్రైమ్ 9 వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి చందు గారు. అంటే గతంలో చూసాం, దాదాపు గత ప్రభుత్వంలో 500 కోట్లు ఖర్చు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఆ కట్టడాన్ని ఏదైతే ఉందో ప్యాలెస్లు కట్టుకున్నారు, దాన్ని ఉపయోగకరంగా మార్చాలి, దానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేయబోతోంది, జనసేన పాత్ర ఏంటి, మీరు ఏం మాట్లాడతారు? అయితే క్యాబినెట్ మీటింగ్లో ముందుగా వెళ్ళి సందర్శించమన్నారు, నివేదిక సిద్ధం చేయమన్నారు, దానికి రకరకాల ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు, ఏ విధంగా ఉపయోగిస్తే బాగుంటుంది అనేది. మీ సలహా ఏంటి, మీరేం మాట్లాడతారు దీనిపై? ఎప్పుడైనా జనసేన ప్రజాధనాన్ని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఏం చేశారో చూసాము. ఋషికొండని అంటే పర్యావరణానికి హాని కలిగించే విధంగా నార్మ్స్ అండ్ కండిషన్ కి మించి ఎంత మట్టి తీశారు, ఆ గ్రీనరీని ఎంత ధ్వంసం చేశారు, ఎంత రోడ్డు విస్తరణలో చుట్టూ ఆ రేడియస్ ని ఎంత పెంచారు అనేది, భవనాలు కూల్చివేయటం కానీ ఇవన్నీ ఆయన ఎందుకంటే ఆయన లగ్జరీ కోసం, ఆయన స్టే చేయడం కోసం ఇవంతా పర్యావరణ అంటే కాలుష్య నివారణ బోర్డు చెప్పినా వినలేదు. అలాగే అందరూ అంటే ఆ ఋషికొండ ఒక ప్రాశస్త్యాన్ని కూడా తగ్గించే విధంగా కూడా ఆయన వ్యవహరించిన తీరు. ఇంకొక కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఋషికొండ తవ్విన దాంట్లోని ఎంతో ముఖ్యమైన ఖనిజ వనరులు ఉన్నాయి, దానికోసమే ఆయన కావాలని తవ్విస్తున్నారు అనే అపోహలు కూడా వచ్చాయి. కొన్ని ఆర్టికల్స్ చదివాను. సో వీటిలో నిజాలు ఏంటో తెలియదు, కానీ ఆయన చేసిన విధానం అయితే పరదాలు కట్టిన అక్కడ ఉన్న బిల్డింగ్స్ ని పడగొట్టి, ప్రజాధనాన్ని తెచ్చే రిసార్ట్స్ ని పడగొట్టి, ఆల్రెడీ అక్కడ హరిత రిసార్ట్స్ సంథింగ్ ఉన్నాయి, దాని నుంచి రెవెన్యూ కూడా ఎవ్రీ ఇయర్ 30 crores పైనే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే రిసార్ట్స్ ను కూడా ఆయన కొలాప్స్ చేసి ఒక 500 కోట్లు అక్కడ వెచ్చించి ఆయన విలాసవంతంగా అంటే వైజాగ్ ని రాజధానిగా ప్రకటించేసుకొని, ఆయనే ప్రకటించేసుకొని ఆ ఋషికొండని బోడిగుండు కొట్టి అక్కడ ఒక ప్యాలెస్ కట్టి అక్కడుండి ఆయన ఏదో 30 ఏళ్ళు నేనే ఉంటాను అనే ఒక ఇదిలో, అంటే ఎలాంటి దాన్ని ఏమంటారు, దాన్ని అత్యాసనాలో ఏమనాలో కూడా అర్థం కాదు, ఒక 30 ఏళ్ళు ఒక కలగన్నాడు ఆయన. ఒక 30 ఏళ్ళు నేనే రాజుని, నాకు ఒక ప్యాలెస్ కావాలి, దానికి ఎలాంటి లాంగ్స్ అండ్ కండిషన్స్ కూడా నేను ఫాలో అక్కర్లేదు, కొండలనైనా నేను బోడిగుండలు కొడతా, నాకు ప్యాలెస్లు కావాలి, నా లగ్జరీ కోసం నేను ఏదైనా చేస్తా అనే విధంగా ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు. అంటే వైసీపీ శ్రేణులు ఏంటంటే ఒక వితండవాదం కూడా చేస్తారు. ఇప్పుడు అది అక్కడ కట్టినా కూడా అది గవర్నమెంట్ ప్రాపర్టీ అవుద్ది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాపర్టీ అయిద్దా? 500 కోట్లు కట్టినా కూడా అది గవర్నమెంట్ ప్రాపర్టీగా, జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ ప్రాపర్టీ కాదుగా, మీరు ఎందుకు ఇట్లా గొడవ చేస్తున్నారు అనే ఆ టైప్ లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా, నీల్ మీడియా, కొంతమంది పేటీఎం బ్యాచ్ కూడా మాట్లాడటం, పోస్టులు చేయడం కూడా జరిగింది. సో అక్కడ అవసరానికి మించి ఏది అవసరమో ముందు పేదలకు అవసరమైన పనులు చేయకుండా
రోడ్లు వేయకుండా, ఆ ఊర్లకు అవసరమైన రోడ్లకున్న గుంతలు పూడ్చకుండా, తాగునీటి అవసరాలు ఇవ్వకుండా, కానీ ఈయన మాత్రం విలాసవంతమైన ఒక 25 లక్షలతోటి బాత్ టబ్బు, లేకపోతే లక్షలాది రూపాయలతో లైట్లు, ఫ్యాన్లు, ఫ్యానే ఒక 3 లక్షలు అంట. ఒక్కొక్క ఫ్యాన్ 3 లక్షలు, ఒక్కొక్క లైట్ 5 లక్షలు, మరి బాత్రూమ్ లో ఉండే బాత్ టబ్ 25 లక్షలు. ఈ రకమైన విలాసవంతమైన లగ్జరియస్ ప్యాలెస్ కట్టి ఏం చేద్దామని దాన్ని ఇప్పుడు దాన్ని ఎలాగ ఒక పర్యాటక ప్రాంతంగా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్యాలెస్ ని, అంటే ప్రజా డబ్బుని ఎలా దుర్వినియోగం చేశారో ఒక ఎగ్జాంపుల్ గా ప్యాలెస్ ని చూపించి దానికి ఒక టికెట్ పెట్టి రోజు పర్యాటకుల్ని అదొక పర్యాటక ప్రాంతంగా చేస్తారా అర్థం కావట్లేదు. లేకపోతే దాన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించే విధంగానే నిపుణులు సలహాలు ఇస్తున్నారు రకరకాలుగా. అక్కడ ఉన్న అంత పెట్టిన బడ్జెట్ కి తగినట్టుగా దానికి న్యాయం చేసేలాగా, అది అన్ని విధాలుగా ఉపయోగపడేలాగా, ప్రభుత్వానికి ప్రజలకి అన్ని విధాలుగా ఉపయోగపడేలాగా ఏదైనా ఒక మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇది ఎలాంటి లెసన్ ఇస్తుందంటే, రిషికొండ ఒక కొండలు మనకి చాలా ఇంపార్టెంట్. దట్టు ఋషికొండ అనేది అవి వైజాగ్ నగరాన్ని కాపాడే ఒక అలాంటిది. సో అలాంటిది ఆ ఋషికొండ గురించి కూడా ఋషులు కూర్చొని జపం చేశారు కాబట్టి ఋషికొండ వచ్చిందని చెప్పి ఆ వైజాగ్ ఎంపీలు సైతం గతంలో ఉన్న మినిస్టర్లు మాట్లాడే హాస్యాస్పదంగా దాని యొక్క విశిష్టతను కూడా దెబ్బతీసే విధంగా కూడా మాట్లాడటం జరిగింది. సో ఇలాంటి పోకడలు అనేవి మంచిది కాదు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. దాని ప్రకారమే వాళ్ళకి బుద్ధి చెప్పారు, అయిపోయింది. ఈ రోజు ఆ ప్యాలెస్ ని, అంటే దాన్ని మేము చూసారా ఎలా కట్టామో, అంగరంగ వైభవం కట్టాము. ఒక 1 year లోనే ఎంత గ్రాండ్ గా కన్స్ట్రక్షన్ చేయొచ్చో జగనన్న చేసి చూపించాడు. అది ఇదని చెప్పి వీళ్ళు కూడా డప్పు కొట్టుకునేవాడు లేకపోలేరు. సరే, అది డప్పు కూడా ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడితే దానికన్నా ఇంకా బాగా కూడా కట్టొచ్చు. కాకపోతే అవసరానికి మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, అప్పులు చేసి, వడ్డీలు కట్టుకొని వచ్చింది అప్పు చేసి పప్పుకూడలాగా ఈయన విలాసవంతంగా ప్రజాధనంతో కులకటమే కొంచెం ఇబ్బందికరమైన విషయం. సో ఈ టెక్నాలజీలు ఆ టెక్నాలజీ లేక కాదు, ఇప్పుడు హైటెక్ సిటీ లాంటి సిటీలు కూడా వచ్చాయి అంటే అక్కడ మనకి టెక్నికల్ గా అందరు తెలియగల వాళ్ళే ఉన్నారు. చాలా మంది టెక్నాలజీని ఎలా ఉపయోగించుకొని కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కూడా డిఫరెంట్ బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళకి అన్ని నాలెడ్జ్లు ఉన్నాయి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా రోజు రోజుకి చేంజ్ అవుతుంది. విదేశాలకి తగినట్టుగా ధీటుగా కూడా మన కంట్రీలో కూడా ఆ ఫీల్డ్ కూడా పెరుగుతుంది. సో దాన్ని ఏదో వాళ్ళు ఏదో ఉద్ధరించినట్టు చేసిన తప్పుకి 4 మాస్కులు వేసుకున్నట్టుగా మాట్లాడుతుంటారు వాళ్ళు. సో ఈ విషయంలో 500 కోట్లు పెట్టినందుకు గాను ఆ ఋషికొండ ప్యాలెస్ ని, అంటే సపోజ్ ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా పెట్టి టికెట్ పెట్టినా అంత రాదు అనుకున్నా కూడా ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ మీట్స్ కానీ పెద్ద పెద్ద డెలిగేట్స్ వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడానికి కానీ, అంటే ఇప్పుడు సపోజ్ బిల్ గేట్స్ లాంటి వ్యక్తులే వచ్చారనుకోండి, మైక్రోసాఫ్ట్ అధినేతలు, అలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడానికి కూడా విలాసవంతమైన భవనాలు, రాష్ట్రపతి లాంటి పెద్ద పెద్ద ప్రెసిడెంట్ ఇలాగ వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి స్టే చేయడానికి వీలుగా కానీ ప్రభుత్వ భవనాల్లాగా వాడితేనైనా బాగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే దానిలో భాగంగా కూడా దాని సందర్శనకు కూడా పెట్టడం కూడా బాగానే ఉంటుందని నా అభిప్రాయం. రైట్ శివపార్వతి గారు. బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. వంశీకృష్ణ గారు నమస్కారం. ముందుగా వెళ్ళి సందర్శించండి, ఒక నివేదిక ఇవ్వండి, దాని మీద ఆలోచన చేస్తాం అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు కేబినెట్ మీట్లో. అయితే మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏం చేద్దామని అనుకుంటున్నారు, అంటే దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? ప్రైమ్ 9 ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఒకసారి ఈ ఋషికొండ గురించి గుర్తు చేసుకుంటే 452 కోట్ల రూపాయల ప్రజాధనంతో 9 ఎకరాలకు పర్మిషన్ తీసుకుని 60 ఎకరాల ఋషికొండలో 9 ఎకరాలకు పర్మిషన్ తీసుకుని 20 ఎకరాలతో వేసి పర్యావరణ యొక్క నియమ నిబంధనలను తొంగలో తొక్కేసి ఆ తర్వాత తవ్వినటువంటి డంప్ మొత్తాన్ని కూడా సిఆర్జెడ్, కోస్టల్ రెగ్యులేషన్ అథారిటీస్ వాళ్ళు ఉన్నటువంటి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నియమాలను కూడా తొంగలో తొక్కేసి సముద్రంలో పోసేసి నిర్మించినటువంటి భవనం ఈ ఋషికొండ. 12 బెడ్రూములతోటి, 3 పెద్ద హాల్స్ తోటి, సీవ్యూ బాత్రూమ్ తోటి, 25 లక్షల రూపాయల కమోడ్ తోటి నిర్మించినటువంటిది ఈ ఋషికొండ భవనం. ముందుగా ఆ ఋషికొండ ఎప్పుడైతే తవ్వటం స్టార్ట్ చేశారో దాని చుట్టూ ఒక పరదా కట్టేశారు, గ్రీన్ పరదా, ఎవరికి కనపడకుండా, అసలు ఏం జరుగుతుందో అక్కడ తెలియకుండా గ్రీన్ పరదా కట్టేశారు. ఆ కట్టే ముందు నెల వరకు, ఏదైతే 2021లో వీళ్ళు స్టార్ట్ చేశారో ఆ కట్టే ముందు నెల వరకు
సంవత్సరానికి 9 కోట్ల రూపాయల ఆదాయం ఈ ఋషికొండ ద్వారా పర్యాటక శాఖకు వచ్చేది. 9 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం అంటే నెలకి 75 లక్షల రూపాయల ఆదాయం ఈ ఋషికొండ ద్వారా పర్యాటక శాఖకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖకు వచ్చేది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ ఋషికొండ భవనాన్ని మెయింటైన్ చేయడానికి 60 లక్షల రూపాయల ప్రభుత్వ ఖర్చు అవుతా ఉంది. ఈ ఋషికొండ భవనాన్ని మెయింటైన్ చేయడానికి ఇప్పుడు ఏదైతే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారో భవనాన్ని మెయింటైన్ చేయడానికి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇప్పుడు 75 లక్షల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి దాన్ని నరికేసుకుని ఈ రోజు 60 లక్షల రూపాయలు ఎదురు ఖర్చు పెడుతున్నాం అనమాట. ప్లస్ 452 కోట్ల రూపాయల ప్రజాధనం, దాని మీద వచ్చేటువంటి వడ్డీ కూడా బోనస్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కట్టినటువంటి పన్నులు, ప్రజల సొమ్ముతోటి వారి నడ్డి విరిచి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిచ్చి పని ఈ ఋషికొండ. అసలు దీన్ని ఏం చేసుకోవాలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు, విజనరీ ముఖ్యమంత్రి అని చెప్తారు ఈయన. 14 సంవత్సరాలు, ఇంకొక 3 నెలలు పోతే 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికే తల పట్టుకుని మంత్రులను పంపించి అసలు ఏం చేస్తే దాని నుండి గవర్నమెంట్ కి ఆదాయం వస్తుందో చూసి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మంత్రులను ఆదేశించినటువంటి పరిస్థితి. గతంలో ఏం చెప్పారండి వీళ్ళు? ఓడిపోయినాక వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడైనా ప్రెసిడెంట్లు కానీ, లేదంటే గవర్నర్లు కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ, పక్క దేశపు మా ట్రంప్ గారు లాంటి వాళ్ళు కానీ, లేదంటే పెద్ద పెద్ద దేశాల అధినేతలు కానీ వచ్చినప్పుడు ఋషికొండలో స్టే చేయడానికి 452 కోట్లు పెట్టి అత్యాధునిక భవనం కట్టాడంటే ఈ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారు సార్? సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తారు వాళ్ళు? నాదో ప్రశ్న ఈ సంవత్సరానికి. వంశీకృష్ణ గారు, చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ అంటే రాష్ట్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మన రీసెంట్గా కూడా ఒక ప్రెస్ మీట్లో అట్లా మాట్లాడినప్పుడు చెప్పారు, ఎందుకు ఓడిపోయారనే దానికి కూడా కోవిడ్ వచ్చింది, ఆ తర్వాత పరిస్థితులు బాగాలేదు, అవి ఇవి అని చాలా రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. మరి అలాంటి పరిస్థితుల్లో డబ్బులు లేనప్పుడు ఆ 500 కోట్లు పెట్టి రిషికొండ ప్యాలెస్ ని వైజాగ్ లో అక్కడ ఉన్న రిషికొండని పాడు చేసి కట్టడానికి గల కారణం ఏంటి? అదే కదా సార్, ఇప్పుడు ఇందాక శివపార్వతి గారు చెప్పినట్టు 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, 30 సంవత్సరాలు నా కిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటది, నేను ఒక విలాసవంతమైన భవనం కట్టుకోవాలి, నాకున్నటువంటి భవనం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు, నేను పొద్దున్నే లేచి చూస్తే ఎదురుగా సముద్రం కనపడాలి, ఇట్లాంటి అన్ని పిచ్చి కోరికలు, పిచ్చి ఆలోచనలతోటి రాత్రి 9 గంటల తర్వాత వచ్చే ఆలోచనలు ఇవన్నీ కూడా ఎలా ఆలోచిస్తారండి? ప్రజాధనం అంటే అంత తేలిగ్గా ఉందా? అలా ఇప్పుడు అదే 500 కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు కూడా అద్దాల్లా తయారు చేయొచ్చు. అవేమీ పట్టకుండా నీ యొక్క ఫెసిలిటీస్ చూసుకోవటానికి, నేను ఇచ్చేసుకోవటానికి నెలకి 75 లక్షల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి హరిత రిసార్ట్స్ ని ఋషికొండ మీద నువ్వు పడేసి ఈ రోజు 3 సంవత్సరాల టైం తీసుకొని కట్టినటువంటి భవనం ఈ ఋషికొండ భవనం. సంవత్సరం నుండి ఖాళీగానే ఉంది కదండి. 2024 నుండి 25 వరకు ఇప్పటి వరకు ఖాళీగానే ఉంది కదా. 9 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదానికి 65 లక్షల నెలకి అంటే దాదాపుగా 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది గవర్నమెంట్ డబ్బు. ఇప్పుడు దీనికి ఏం చేస్తే ఈ ఋషికొండలో మళ్ళీ ఆ డబ్బులు రికవర్ చేయొచ్చు. ఇప్పుడు 452 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ 452 కోట్లు ఒక డెట్లీ ఇన్వెస్ట్మెంట్ లాగా అయిపోయింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఋషికొండ వలన, ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిచ్చి పని వల్ల. అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజా గారు సమాధానం చెప్పాలి. మరి 452 కోట్లు ఏ ఉద్దేశంతో ఖర్చు పెట్టారమ్మా? ఇది ఒక డెడ్లీ ఇన్వెస్ట్మెంట్ కదా. పర్యావరణ అనుమతులు తొంగలో దొక్కారు, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అనుమతులు తొంగలో దొక్కారు, అన్ని మీ ఇష్టానికి చేసేసి ఈ రోజు దాన్ని ఒక డెడ్లీ ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకుంటే ఎన్నాళ్ళని ఇలా పెట్టుకుంటారు? దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు ఈ రోజు మంత్రుల బృందం వెళ్ళి దాని పరిస్థితి ఏంటో చూసి ఏం చేస్తే మనకి దాని మీద నుంచి రాబడి వస్తుంది అనేది చూసి ఒకసారి చెప్పాలని ముఖ్యమంత్రి గారు జరిగింది. రైట్. వంశీకృష్ణ గారు, రామారావు గారు ఉన్నారు, బొట్ల రామారావు గారు, వారితో మాట్లాడదాం. రామారావు గారు నమస్కారం. రామారావు గారు, అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి వంశీకృష్ణ గారు చెప్పినట్లు సంవత్సరానికి 9 కోట్ల ఆదాయం వస్తున్నటువంటి కట్టడాలని తొలగించి 500 కోట్లతో అక్కడ రిషికొండ ప్యాలెస్ ని నిర్మించి దాన్ని దేనికోసం నిర్మించారో చెప్పకుండా అవేం లేకుండా కూడా, అంటే ఆల్రెడీ రాష్ట్ర ఇబ్బందులోనని జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు రీసెంట్గా జరిగిన మీటింగ్లో కూడా. ఏ ఉద్దేశంతో దాన్ని నిర్మించారు? అది మీ మాటల్లో మీరేం చెప్తారు? ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం అనేది మనకి గ్రేటర్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మణిహారం విశాఖపట్నం. అక్కడ కేంద్రంగా కూడా మనం పరిపాలన చేయాలనే ఆలోచన విధానంతో కానీ ఇక్కడ మనకు పెట్టుబడిదారులు కూడా విశాఖపట్నం అనువైనటువంటి ప్రదేశం అండి. ఇప్పుడు మనకు అంశం అండి,
ఈ మధ్య అమిత్ షా తోటి ఒక మీటింగ్ పెట్టారు. ఎక్కడ పెట్టారండి? రాజధాని అమరావతి అయితే విజయవాడ దగ్గర పెట్టారు, స్ట్రైట్ కి వచ్చారు. అట్లాగే మనం చూస్తా ఉన్నాం, రామోజీరావు గారికి సంస్మరణ సభ చేశారు, 10 కోట్లు ప్రభుత్వ ధనాన్ని ఇచ్చించి. అది ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఏంటి? రామోజీరావు గారు ఒక వ్యాపారవేత్త, ఆయన పార్టిసిపేషన్ ఏంటి రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ఆయన కల్పించినటువంటి సౌకర్యాలు ఏంటి? ఏదో టాటా రతన్ టాటా లాంటి వాళ్ళు చేసినా కూడా ప్రయోజనం ఉంటుంది, ఎందుకంటే ఆయన తన సొంత నిధులను ప్రజలకు ఉపయోగించారు. ఇట్లా వేస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్. కరెక్ట్గా చూస్తున్నాం ఈరోజు 3 హెలికాప్టర్లు తిరుగుతున్నాయండి రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారికి ఒకటి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకటి, లోకేష్ బాబు యువరాజుకు ఒకటి. ఈ 3 హెలికాప్టర్లు తిరగటం అది ఖర్చు కాక పిచ్చి పనులు చేస్తుంది మీరు. నేనేమంటున్నానంటే అసలు కరెక్షన్ లోకేష్ గారు తిరిగేది అతని సొంత ఖర్చుతో తిరుగుతా ఉన్నాడు, ప్రభుత్వ ఖర్చుతో కాదు. లోకేష్ గారు తన సొంత ఖర్చుతో దిగుతా ఉన్నాడు, అది ప్రభుత్వ ఖర్చు కాదు, గుర్తు పెట్టుకోవాలి. రామోజీరావు గారు స్టేట్ కి ఏం చేశారని అడుగుతా ఉన్నారు. కోవిడ్ సమయంలో 25 కోట్ల రూపాయలు వెచ్చించారు. రైట్ వంశీ గారు మాట్లాడండి. రామారావు గారు చెప్పండి మాట్లాడండి. చందు గారు రాష్ట్రోస్ ఇంజక్షన్ దాంతో వీళ్ళు వచ్చి ఇంటరప్ట్ అవుతా ఉంటారు, వినరు. 10 సంవత్సరాల పాటు సీరియస్ డిస్కషన్ జరిగేటప్పుడు ఎందుకు ఇంటరప్ట్ అవుతారు? 10 సంవత్సరాల పాటు విభజన చట్టంలో రాజధాని హైదరాబాద్ లో వాడుకొని తర్వాత మనకు రాజధాని నిర్మాణం చేసుకోమంటే వీళ్ళు ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ లో కేసు ఉందనేటువంటి నెపంతో ఆగమేఘాల మీద ఇక్కడికి వచ్చి తాత్కాలిక సచివాలయం టాపిక్ డైవర్ట్ అవుతుంది. రామారావు గారు రామారావు గారు ప్లీజ్ రిషికొండ గురించి మాట్లాడదాం. రామారావు గారు ప్లీజ్ రిషికొండ గురించి. వంశీకృష్ణ గారు ప్లీజ్. రామారావు గారు రిషికొండ గురించి మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక మణిహారము. ఈ రాష్ట్రానికి సంబంధించి మనం ఒక గృహం లేకుండా, సరైనటువంటి వసతి లేకుండా పరిపాలన కానీ, లేకపోతే నుంచి డీల్స్ కానీ, ఆ ప్రపంచ స్థాయి ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఆంధ్రప్రదేశ్ ని నిర్మాణాలనుకుంటున్నామో అది చేయడానికి ఒక వేదిక అవసరం లేదండి. పిచ్చిపోయినని మాట్లాడతారేంటి? నాకు అర్థం కావట్లా. ఇది వాడుకోవడం చేత కాదు. ఇప్పటికి 10 నెలల పాటు దాన్ని ఉపయోగించుకోవడం చేత కానటువంటి ఈ యొక్క దద్దమ్మ ప్రభుత్వానికి ఇది పిచ్చి పనులుగానే కనపడుతుంది. నేనేమంటున్నానంటే ఇది క్లియర్ గా ఒక మణిహారము. దీన్ని బేస్ చేసుకొని రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు నిన్న వచ్చినాయండి. దావోస్ వెళ్ళొచ్చారు. ఎందుకు రాలేదంటే అమరావతి చూసాం మనం. అది శివరామకృష్ణ కమిటీ కూడా వ్యతిరేకించింది. విజయవాడ వరదల ప్రభావంతో పెట్టుబడులు అంత స్పీడ్ రావట్లేదు. ఇది అర్థం చేసుకోవాలా. వీళ్ళ మైండ్ సెట్ అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారు? విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని అని చెప్పారా లేదండి? ఆర్థిక రాజధానికి ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక వస్తువు అవసరం లేదా? ఒక వేదిక అవసరం లేదా? చెప్పండి. ఇది మీరు ప్రజల్లో అసలు చులకనవుతారు. ఎందుకంటే ఈ రకంగా అబద్ధాలు, అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం మానుకోవాలి. నేనేమంటున్నానంటే మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో భూములు దోచుకోవాలా? గీతం యూనివర్సిటీకి 100 ఎకరాలు కట్టబెట్టారు కదా, పక్కనే రామానాయుడు స్టూడియోకి సంబంధించినటువంటి ఎకరాలు కట్టబెట్టారు. అవేమి ఇప్పుడు ఉపయోగంలోకి రాలేదు. ఎందుకు ఉపయోగం రాలేదని? అది వేస్ట్ అవుతుంది, ప్రభుత్వ ధనము, ప్రభుత్వ వనరులు. అది మాట్లాడండి చేత అయితే. ఇక్కడ క్లియర్ గా ఒక పర్మనెంట్ సెటప్ గా రాజధానిలో ఒక మణిహారం లాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక భవనాన్ని ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తే దాన్ని ఆహ్వానించాల్సింది పోయి అందరూ మరలా కూడా చెప్తున్నారు. శివపార్వతి గారు కూడా ఆహ్వానిస్తున్నారు. నేను ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేస్తున్నా. ఒక పక్కనేమో దంపులు ఉడతాయని అంటున్నారు, మరో పక్క డెలిగేట్స్ కానీ, ఇండస్ట్రియలిస్ట్స్ కానీ, లేకపోతే మన వ్యవహారాలు కానీ అక్కడ నడపాల్సినటువంటి ఆవశ్యకత గురించి మాట్లాడుతున్నారే. ఇది మనం అప్గ్రేడ్ ఉండాలి, అప్డేట్ వర్షన్ లో ఉండాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కాదు రామారావు గారు, శివపార్వతి గారు ఆల్రెడీ అక్కడ జరగకూడదు జరిగింది కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని విషయం మీద మాట్లాడారు. కానీ మంచి పని చేశారని చెప్పాల. విశాఖలో అక్కడ ఉన్నటువంటి ప్రమాదాలు, హుదూద్ ఇలాంటివి వచ్చినప్పుడు అది రక్షణగా ఉంటుంది, దాన్ని కూల్చి కట్టాల్సినటువంటి అవసరం లేదంటే అది కూడా మాట్లాడారు. దాని గురించి మీరేం చెప్పలేదు. రైట్. ఒక అంశం అండి, ఇక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అక్కడ ఆ వేదికగా అక్కడ నుంచి పరిపాలన చేసి పక్కనే ఉన్నటువంటి అక్కడ మనకి భీమిలి వరకు కూడా డెవలప్ అవుతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ వేదికగా కార్యకలాపాలు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే అఫిషియల్, ఏదైతే అధికారిక కార్యక్రమాలన్నిటినీ, ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, పాలనా అంశాలు కానీ
అన్నిటికీ కూడా ఇతర దేశాల వాళ్ళు పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఒక వేదిక. ఇప్పుడు ఎందుకు ఏంటి మనం వీళ్ళందరూ కూడా మన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా మామూలు హోటల్స్ ఉండొచ్చు కదా, ఎందుకు మరి టీడీపీ వాళ్ళు మరి సేవ్ చేసేటటువంటి వాళ్ళు లగ్జరీ హోటల్స్ లగ్జరీ. సరే సరే ఓకే ఓకే రామారావు గారు మీరన్నట్టు దాని గురించే మీరన్నట్టు నిజంగా ఫారెన్ డెలిగేట్స్ రావాలి, అది జరిగారని కడదామని అనుకుందాం. స్క్వేర్ ఫీట్కి 24,000 ఖర్చు ఎందుకు చేశారు? బాత్ టబ్కి 35 లక్షలు ఏంటి? ఇట్లా ఒక్కొక్క ఫ్యాన్కి 3 లక్షలు ఏంటి? ఇంత ఖర్చు అవసరమా? ప్రజాధనం ఇంత ఉపయోగించాలా? ఇక్కడ తాత్కాలిక సచివాలయానికి ఎల్ఎన్టీకి స్క్వేర్ ఫీట్ ఎంత ఇచ్చారో కనుక్కోండి. నేనేమంటున్నానంటే అది తాత్కాలికమైనటువంటి విషయం కాదు, అది ఒక లెజెండరీ బిల్డింగ్. దానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించి నిర్మాణం చేసినప్పుడు దానికి ఎస్టిమేట్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి డిజైన్ అది. మనం కూడా మనమేమో హైఫై బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదైతే ప్రతిపక్ష పార్టీ లేకపోతే వాళ్ళకి విపక్షంగా కనిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పుగా రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు ఒక్క నిమిషం. రైట్ మాట్లాడదాం. మళ్ళీ మరొక గెస్ట్ కూడా ఉన్నారు, శీలం వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, వారేమంటారు విందాం. వెంకటేశ్వర్ గారు, రిషికొండ ప్యాలెస్ను చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా వాడుకోబోతుంది అనేది ప్రస్తుతం చర్చ. దానికి సంబంధించి మీ పాయింట్ ఏంటి? మీరేం మాట్లాడతారు? దీనికి ఉన్నత స్థాయి అనుభవజ్ఞులు ఉంటే వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు చెప్పే గైడెన్స్ ఒక రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మినిస్టర్ని వెళ్ళి సందర్శించమన్నారు, ఒక నివేదిక సిద్ధం చేయమన్నారు, దానిపై మీరేం మాట్లాడతారు? ముందుగా చంద్ర గారు, మీకు ప్యానల్లో ఉన్న ముగ్గురు మిత్రులకు, సిస్టర్ గారికి అందరికీ నమస్కారాలండి. ఋషికొండ ఇది నువ్వు దాకా రామారావు గారు సమర్థించుకుంటుంటే నేను అసలు ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లా. అసలు 500 కోట్లు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని 500 కోట్లు పెట్టేది ఏదో గొప్పగా కట్టామని ఇంకా సమర్థించుకుంటున్నారు. ప్రజలు ఈ రకంగా ఆలోచిస్తూ ఇంత దారుణమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఒక్క విషయం వాస్తవం చెప్పాలంటే 7 విభాగాలుగా దానికి కళింగరాజుల పేర్లు అదొక పేర్లు పెట్టి 7 విభాగాలు కట్టారండి 500 కోట్లతో. దానిలో ఇందాక మేడం గారు కూడా చెప్పారు 30 లక్షలు పెట్టి టబ్బు అవి పెట్టారు. కానీ అది ఎందుకు కట్టారు తర్వాత ప్రజలకు ఇప్పుడు అర్థమైందండి స్పష్టంగా. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో 4కి 4, మిగతా 3 వాళ్ళ పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడుకోవడానికి చర్చలు లేదా రాష్ట్ర బిల్లు సజ్జల వాళ్ళకు ఒకటి. ఈ రకంగా వాళ్ళు సపరేట్గా సొంతంగా కట్టుకోవడం 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటా, ఈ 30 ఏళ్ళ తర్వాత కూడా ఎవడు తర్వాత వచ్చేవాడు తర్వాత చూస్తామని తన కోసం కట్టుకున్న బిల్డింగు. కానీ ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఏంటండి? ఈ రాష్ట్రానికి ఆస్తులకు కానీ ప్రజా జీవితాలకు కానీ ఒక ట్రస్టీ ఈ ఆస్తులను కాపాడటం, ఉపయోగకరంగా ఉండే పనులు చేయటం. మీరు డబ్బు వేసారు, డీబీటీ ద్వారా డబ్బు వేసారు, ప్రజలు చేసే దాని తప్పట్ల ఇలాంటి పనుల వల్లే మిమ్మల్ని తప్పట్టింది స్వామి. ఇంకా మీరు అర్థం చేసుకోకపోతే అట్లా. అది కాకుండా అసలు భయంకరమైన ఒక సముద్ర వ్యూ ఉండేటట్టుగా పచ్చని రుచుకోండి. ఇంకో విషయం, దానికి బ్లూ ఫ్లాగ్ అనే ఒక ఇంటర్నేషనల్ గుర్తింపు ఉంది. వీళ్ళ పుణ్యవాటు రుచికొండను బోడుగుండుగా కొట్టి అది ప్రజలకు కనపడకూడదని గ్రీన్ మ్యాట్ వేసి ఎంత చేస్తే చివరికి అదే ఆ బ్లూ ఫ్లాగ్ పోయింది. తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా మళ్ళీ వాళ్ళు నేషనల్ వాళ్ళతో మాట్లాడి దానికి కావాల్సి ఏం కావాలని మేము చూసి చేస్తామని చెప్పి కదా తెచ్చుకున్నారు. మళ్ళీ బ్లూ ఫ్లాగ్ వచ్చింది ఇప్పుడు మనకి. అయితే ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే ఋషికొండ అంటే పెద్ద ఒక మనకు ఒక పెద్ద ఆస్తి, ఒక నిధి లాంటిదండి ఋషికొండ. పెద్ద మనకు ఒక గ్రేట్ ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. అటువంటి ఋషికొండని తన సొంత ఇంటి కోసం కట్టుకుని ఇంకా మళ్ళీ వీళ్ళు అది కాదు, అది మాకు మేము అద్భుతమైన కట్టడం కట్టాము, మీరు కట్టలేకపోయారు అని మాట్లాడుతుంటే ఆశ్చర్యం అవుతుంది. అసెంబ్లీ కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు గారు రాజధాని కోసం 10,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ఉన్నత ఆపేసి తను 3 రాజధానులు మళ్ళీ 3 రాజధానుల ముచ్చట తీసుకొచ్చి ప్రజల్ని నానా హింసలు పెట్టారు. అసలు రాజధాని లేకుండా చేశారు. ప్రజలకు అవమానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 ప్రజలకు అవమానాలు 5 సంవత్సరాలు పడతారు. చదువుకునే పిల్లలకు కూడా చెప్పుకోలేదు చూస్తే. వెంకటేశ్వర్ గారు మాట్లాడదాం. రైట్ మాట్లాడదాం ఖచ్చితంగా.
వెంకటేశ్వర గారు తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా మళ్ళీ వాళ్ళు నేషనల్ వాళ్ళతో మాట్లాడి దానికి కావాల్సి ఏం కావాలని మేము చూసి చేస్తామని అని చెప్పి కదా తెచ్చుకున్నారు. మళ్ళీ గ్రూప్ వచ్చింది ఇప్పుడు మనకి. అయితే ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే ఋషికొండ అంటే పెద్ద ఒక మనకు ఒక పెద్ద ఆస్తి, ఒక నిధి లాంటిదండి. ఋషికొండ అంటే పెద్ద మనకు ఒక గ్రేట్ ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. రైట్. అటువంటి ఋషికొండని తన సొంత ఇంటి కోసం కట్టుకుని ఇంకా మళ్ళీ వీళ్ళు అది కాదు అది మాకు మేము అద్భుతమైన కట్టడం. వెల్కమ్ బ్యాక్. ఇక అత్యంత విలాసవంతంగా నిర్మించినటువంటి రిషికొండ ప్యాలెస్ని ఏ విధంగా ఉపయోగిస్తే ప్రజలకు అది ఉపయోగకరంగా ఉంటుంది, అదేవిధంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇదే ఇప్పుడున్న బాబు సర్కార్ ఉన్నటువంటి అతిపెద్ద ప్రశ్న. దానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. రైట్. ఇక ప్రస్తుతం బండారు వంశీకృష్ణ గారితో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు, దీన్ని ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ ఏరియా కింద కనుక మారిస్తే కనుక అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని కొంతమంది అనుభవజ్ఞులు కానీ ప్రజల్లో ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. ఆ పాయింట్ మీద నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది దీని మీద? అంటే వెళ్ళమన్నారు, సందర్శించమన్నారు, నివేదిక సిద్ధం చేయమన్నారు, కానీ మీ వర్షన్ ఎలా ఉంది, ఎలా ఆలోచిస్తున్నారు? సార్ ఇప్పుడు దాని ఖర్చు 452 కోట్ల రూపాయలు అయింది కదా. ఆ 452 కోట్ల రూపాయలకి 50 పైసలు వడ్డీ వేసుకున్నా కూడా ఎంత అవుతుందండి? దగ్గర దగ్గర ఒక 25 కోట్ల రూపాయల వరకు రావచ్చేమో. అంతేనా? నేను కొంచెం లెక్కల్లో వీక్ కరెక్టే కదా అటు ఇటుగా ఓకే కదా. సో ఏం చేస్తే ఇప్పుడు ఆ డబ్బులు వస్తాయి సార్? ఏం చేస్తే, ఏ ఎకానామిక్లీ ఏం పెడితే వస్తాయి, ఏం చేస్తే వస్తాయి? ఉన్న 12 బెడ్రూముల్ని 30 రోజుల నెలకి ఏం చేస్తే ఆ డబ్బులు వెనక్కి వస్తాయి? అట్లీస్ట్ 50 పైసల వడ్డీ ఏం చేస్తే వెనక్కి వస్తుంది? ఇది ఇక్కడ పాయింట్ అండి. ఎట్టి పరిస్థితిలో అదొక డెడ్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. కానీ ఏదో ఒకటి కట్టేడిచారు కాబట్టి, ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు మంత్రులను వెళ్ళి దాన్ని ఒకసారి సందర్శించి అసలు ఏం చేయాలి ఏంటనేది చెప్పారు. ఇందాక శివపార్వతి గారు చెప్పినట్లుగా టికెట్ పెట్టాలి అని అన్నారండి. టికెట్ పెట్టి ఒక 1000 రూపాయలు టికెట్ పెట్టినా కూడా చూస్తారండి జనం? అంత స్తోమత ఉందా? విశాఖపట్నంలో టూరిజం బాగానే ఉంది. కైలాసగిరి, ఆర్కే బీచ్ అవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఋషికొండ ఉండేది. ఋషికొండలో హరిత రిసార్ట్స్ ఉండేది. వచ్చేవాళ్ళు. ఆ ఋషికొండ ఒక 75 లక్షల రూపాయల ఆదాయం నెలకి ఇచ్చేది. ఇప్పుడు సరే ఒక 1000 రూపాయల టికెట్ పెడితే అది ఎక్కువ కాదా అండి? ఎంతమంది వస్తారు సార్? రోజుకి కనీసం ఎంతమంది వస్తారు సుమారుగా? అంటే మీరు మాట్లాడుతుంది కరెక్టే. అంటే కొంతమంది అనుభవజ్ఞులు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే దాదాపు 7 బిల్డింగ్స్ ఉన్నాయి, 7 భవనాలు ఉన్నాయి అక్కడ. ఒక 3 అలాంటివి ఫారిన్ కన్సల్టెంట్స్ కోసం, ఎవరైతే ఫారిన్ డిగ్నిటరీస్ వస్తూ ఉంటారో వాళ్ళ కోసం కేటాయిస్తే గనక, అదేవిధంగా టూరిజం కి సంవత్సరంలో ఎన్ని రోజులు వస్తారు సార్? ఫారిన్ డిగ్నిటరీస్ లేదంటే కన్సల్టెంట్స్ లో సంవత్సరంలో ఎన్ని రోజులు వస్తారు సార్? రాష్ట్రపతి గారు వస్తారని చెప్పారు. సంవత్సరంలో ఎన్ని రోజులు రాష్ట్రపతి గారు విశాఖపట్నం వస్తారు సార్? రైట్. అంటే నేను మాట్లాడుతున్న ఇన్వెస్ట్మెంట్ల గురించి. ఇక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించడానికి వచ్చినప్పుడు అది కొంచెం వాళ్ళకి కంఫర్టబుల్ గా రైట్ ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఆ ప్లేస్ అది కూడా ఉంటది అన్న ఉద్దేశంలో మాట్లాడాను. అదేవిధంగా ఇన్వెస్ట్ చేస్తారా సార్? ప్లేస్ చూసేసి ఇప్పుడు మరి 2,50,000 రూపాయల 25 లక్షల రూపాయల బాత్ టబ్ లో పడుకొని 3 లక్షల రూపాయల కమ్మోడి మీద కూర్చొని ఇన్వెస్ట్ చేసేస్తారా సార్? రైట్. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. టూరిజం కావచ్చు, ఐటీ కావచ్చు. ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మన సత్తా ఎక్కడున్నా కానీ మనం నిరూపించాలి సార్. నోటల్లో రూమ్ పెట్టినా ఇన్వెస్ట్ చేస్తారు. అదే కాక పక్కనే ఉన్నటువంటి ఒక లాడ్జ్ లో రూమ్ పెట్టినా ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడ మనకు లాభం వస్తుందంటే ఇన్వెస్ట్ చేస్తారు. అంతేగాని వాళ్ళు వచ్చినప్పుడు మరి 25 లక్షల రూపాయల డబ్బులో పడుకోగానే మన దగ్గర ఇన్వెస్ట్ చేసేయాలనే ఆలోచన వస్తా? రామారావు గారు చెప్తా ఉన్నారు ఫారిన్ డెలిగేటరీస్ వచ్చినప్పుడు, ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి విలాసవంతమైన భవనాల్లో వాళ్ళు కనుక ఏమైనా చేస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేస్తారంట. ఇది ఎంతవరకు సబబ్ సార్? 452 కోట్ల రూపాయలే ఒక ఇన్వెస్ట్మెంట్ సార్. ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు సార్ 452 కోట్ల రూపాయలతోటి? 452 కోట్ల రూపాయలతో ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు సార్? ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు సార్? అదే ఒక ఇన్వెస్ట్మెంట్. అది కాకుండా
ఏం చెప్తాం సార్, ఇందాక ఆయన శీలం వెంకటేశ్వరరావు గారు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. దాన్ని ఎలా జరిగిపోయింది. కవర్ ఎలా చేయాలనుకున్న చేసినా విషయంలో గానీ, కూడా సార్, ఎలా చేసినా గానీ, నేను అనేది ఏంటంటే చంద్రు గారు, ఎలా చేసినా గానీ ₹1 వడ్డీ కూడా తిరిగి తెచ్చుకోలేని పరిస్థితిలో ఈ రోజు ఆ రిషికొండ డెడ్లీ ఇన్వెస్ట్మెంట్ గా మారింది. ఎలా చేసినా గానీ ఇక సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అంటారు చూసారా, ఒక సామెత, సారీ టు సే అనకూడదు. ఇక అలా ఏదైనా మా శివపార్వతి గారు చెప్పినట్లు ₹1000 టికెట్ పెట్టడమో, లేదంటే పెద్దలు రామారావు గారు ఇచ్చిన సలహా పాటిస్తా ఎవరైనా ఫారిన్ డెలిగేటరీస్ వచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా మన ₹25 లక్షల డబ్బు ఇచ్చి ₹2.5 లక్షల ₹3 లక్షల కమ్మోడి ఇచ్చి ఇన్వెస్ట్ చేయండి రా అని అడగడం తప్పితే వేరే ఆప్షన్ ఏం కనపట్లేదు ఇక్కడ. రైట్, రామారావు గారు ఎవరిని ఇది చెప్తారు సార్, ₹452 కోట్ల ₹1 వడ్డీ వచ్చేటట్లుగా నెలకి ఏదో ఒకటి చేయండి అంటే ఏం చేస్తారు ఇంక ఇక్కడ? రైట్, ఇక ఏదైనా ఇల్లీగల్ పని చేయాలి సార్ ఇక, అంటే ఐ మీన్ ఇక అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా చేయాలి. రైట్, అది మీ వర్షన్ మీరు చెప్పారు. రామారావు గారు మీరేమంటారు? టూరిజం కావచ్చు, ఐటీ కావచ్చు, విఎఫ్ఎస్, ఫింగర్ ప్రింట్స్కి సంబంధించి కూడా కొంతమంది ఏదో మాట్లాడారు. హైదరాబాద్లో ఉంది, వైజాగ్కి మారిస్తే ఏమన్నా అన్ని రకాలుగా ఒక ఎకనమిక్ జోన్గా దాన్ని మారిస్తే కనుక చాలా బాగుంటుందనే ఉద్దేశంతో కొంతమంది అనుభవజ్ఞులు చెప్తున్నారు. దానికి మనకి వంశీకృష్ణ గారి వర్షన్ అలా ఉంది. మీరేం మాట్లాడతారు? మీ వాయిస్ చెప్పండి. సరే, అంతకుముందు ఆల్రెడీ రిసర్చ్ ఉన్నాయి అక్కడ, వాటి స్థానంలో ఇది వచ్చింది. మరి సిఆర్జెట్ నిబంధనలు ఇప్పుడు కొత్తగా వక్రీకరించినట్లు కాదు, ఇక్కడ అదొకటి. అట్లాగే అంతర్జాతీయ ప్రమాణాలతోటి విజన్ 2047 అని ఈరోజు చెప్తా ఉన్నారు, P4లని అట్లా. మరి ఒక భవిష్యత్తుకు సంబంధించినటువంటి విజనరీ సిస్టమ్ లో ఈ కొత్త రాష్ట్రంలో ఋషికొండ లాంటి ఒక నిర్మాణం చేపడితే దాన్ని వీళ్ళు శీలం వెంకటేశ్వర గారు చెప్పారు, ఈ వడ్డీ లెక్కలు ఇప్పుడు ఇతను వంశీ గారు కూడా వడ్డీ లెక్కలు ఇవి కాదు ఇక్కడ చూడాల్సింది, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనే దానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి ట్రాన్స్పరెంట్ విధానంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నారండి. ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మక 17 ఏమండి 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టడం ఆయన తీసుకున్న విధానాలు ప్రజలు బలోపేతం చేయడానికి ఆర్థికంగా. అంటే ఆ ప్యాలెస్ లో కూర్చొని ఆలోచిస్తాడా ఏంటి, ఎలా ఆర్థికంగా బలోపేతం చేద్దామని? ఇందాక వంశీ గారు చెప్పారు. ఋషికొండ లేనప్పుడు ప్రగతి పదంలోకి ఏం మాట్లాడుతున్నారు మీకైనా చెప్పాడు చంద్రబాబు గారు 2014 తెలుసా, గుర్తుందా? రామారావు శివపార్వతి గారు చాలా మంచి చేస్తా ఉన్నారు, ఇంకా ఎక్కువ కమిడియన్ గా మార్చుకుంటూ ఆపుతున్నాను ఇంకా చెప్పింది మళ్ళా చెప్పామని ఒప్పుకోరు. మీరు ఏదేదో మాట్లాడతారు. రాంగ్ ఇంట్రప్షన్ దీంతో మీతోటి ఇప్పుడు మీకు మీరు చేసేటటువంటి తప్పులు కానీ ఒకటి చెంది కాదు. డిబేట్ వచ్చి కూడా ఏదైతే మనము రాజకీయ అదుపులు అరుద్దామంటే దానికి సిద్ధమే లేదు, ఒక విశ్లేషణాత్మకమైనటువంటి విధానాత్మకమైనటువంటి నిర్ణయాల పరంగా పోదామన్నా అది ఓకే. అట్లా కాకుండా ఏదో ఒకటి వచ్చాము ఏదో ఒకటి మాట్లాడి అట్లా ఇట్లా అరుచుకొని పోదామంటే అదేనా సరే. నేనేమంటున్నానంటే 17 మెడికల్ కాలేజీలు వాస్తవమే కదా ఈ యొక్క రాష్ట్రంలో, ఎందుకు వస్తుందమ్మా శివపార్వతి గారు? వాస్తవం కదా, 4 పోర్టులు తీసుకొచ్చాం, 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చాం, అట్లాగే 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లతో పాటు ఈ యొక్క పేదలందరికీ కూడా నివాస హైదరాబాద్ కూడా మీరే కట్టారు. కానీ నేను కాక మొన్న మీ పార్టీ పేజీలో కూడా వేశారు పోలవరం కట్టేసామని వేసేసుకున్నారు. అట్లుంటది మీరు చెప్పేది. మరుగున పెట్టడమే మీ విజన్, అంతే కదా మాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు కూడా డిబేట్ లోనన్నా కొంచెం పద్ధతిగా ఎందుకు వాస్తవాలు వాస్తవాలు మాట్లాడితే ఓకే ఫైన్. నీకు కూడా నవ్వు వస్తుంది కానీ మనస్ఫూర్తిగా నవ్వు అన్నా, నీకు కూడా నవ్వు వస్తుంది. పొద్దున్నే లాఫింగ్ క్లబ్ మాకు ఒక అరగంట మీరు లాఫింగ్ క్లబ్ లాగా ఉంది మాకు.
రామారావు గారు ఇక్కడ రామారావు గారు మీ నవ్వులు, మీ వెటకారాలు, మీ రామారావు, వేషాలు, వంశీ గారు, ఇది నాకు ప్లీజ్. శివపార్వతి గారు. ఒక serious మీకు నవ్వు వస్తుంది. రామారావు గారు మీరు ఆపుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. ఆయన దాచుకుంటున్నాడు పాపం. పోలవరం ఒక్క నిమిషం ప్లీజ్. వాళ్ళ పార్టీ పేజ్ లో వచ్చింది కానీ ఆయన చెప్పలేకపోతే శివపార్వతి గారు ఒక్క నిమిషం రామారావు గారు అతి త్వరలో వైజాగ్ వెళ్ళిపోతున్నాం, క్యాపిటల్ అక్కడ వచ్చేస్తుందని ఇలాంటి న్యూస్ చెప్తూ అక్కడ కట్టడాలు చేశారంటే వాళ్ళు వెళ్ళి ఉండడానికే అనుకుని ఇప్పటికీ ప్రజలు అనుకుంటున్నారు తప్ప రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అక్కడ అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఏంటనేదే ప్రశ్న. ఇప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఎంతో సర్వీస్ ఉన్నటువంటి చంద్రబాబు గారు కూడా ఆలోచన చేస్తున్నారు, మినిస్టర్ని అక్కడికి వెళ్ళి చూడమన్నారు అనేది కూడా ప్రశ్న. ఒకటి సార్, ఇది తెరిచిన పుస్తకం. ఆ కట్టడం ఎందుకు నిర్మించారు అనేది అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు కదా, కొంతమంది మెయిన్ పోస్ట్ ఇచ్చారు కదా, వాళ్ళకి అనుకోండి ఎలా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసింది. అసలు వైసీపీ ప్రభుత్వం ఎలా ఉపయోగించాలనుకుంది దాన్ని, ఏ ఉద్దేశంతో దాన్ని నిర్మించారు? క్లియర్ గా అండి నేను చెప్పాను కదా, ఇక్కడ విశాఖపట్నం అనేది మనకు మణిహారము, ఏదైతే గ్రేటర్ గా మన రాష్ట్రంలో గ్రేటర్ సిటీ అది. ఇప్పుడు దాన్ని ఒక మెట్రోపాలిటన్ సిటీని బేస్ చేసుకొని తర్వాత మనం దాన్ని ఆధారంగా మనం ఈ యొక్క రాష్ట్రం యొక్క పురోభివృద్ధి మనం పెంచుకుంటూ ఇండస్ట్రీస్ కానీ అట్లాగే ఈ యొక్క జీడిపి కానీ పెంచుకుంటూ మనము సైమల్టేనియస్ గా అమరావతిని ప్లస్ ఏదైతే కర్నూలు ఉంది, ఇప్పుడు అమరావతి అని చెప్తున్నారు వీళ్ళు. గతంలో ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు. అసలు అమరావతి ఎప్పుడు పూర్తయ్యేది వీళ్ళకి విజన్ ఉందండి? అమరావతిలో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత పెరుగుతుంది అనేది వీళ్ళకి ఉందా? ఇప్పుడు ఇక్కడ అంశం ఏంటంటే ఈ రోజు అమరావతిలో మన యొక్క రాష్ట్ర యొక్క బడ్జెట్ దృష్ట్యా అక్కడ నిర్మాణాలు కానీ అక్కడ నుంచి చేసేటటువంటి నిర్మించిన వాటిని కూల్చలేదా? నిర్మాణం జరిగిన వాటిని కూల్చలేదా? మీరు ఏంటండి అడిగి చేసేయండి అమరావతి. ఇప్పుడు వచ్చి అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అసలు రిషికొండ ప్యాలెస్ లో ఉంటే జీడిపి పెరిగిందంట. అమరావతి అనేది చంద్ర గారు, రైట్. ఒక్క నిమిషం వెంకటేశ్వర్ గారు. ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తారు? క్లారిటీ ఉందండి? చంద్ర గారు, ఎంత బడ్జెట్ చంద్ర గారు ఒక్క నిమిషం. రిషికొండలో బిల్డింగ్ కట్టించి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడు. రిషికొండ ప్యాలెస్ శివపార్వతి అందరూ మాట్లాడితే కన్ఫ్యూజన్ గా ఉంది. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. వంశీ గారు చెప్పండి. ఇది కాన్స్టెంట్ అండి. ఇప్పుడు మనం డిబేట్ చేస్తున్నటువంటి సురేష్ మేధర్ సలహా ఇచ్చారండి. కాన్స్టెంట్ గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కి ఒక స్థిరమైనటువంటి ముందుకు పోయినటువంటి వీళ్ళు చేతకాక చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారం తప్ప మరొకటేం కాదు ఇక్కడ. రైట్ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. రామారావు గారు మీరు చెప్పారు, ఒక్క నిమిషం. ప్రచారం ఏందో చెప్పండి. వంశీ గారు రామారావు గారు ప్లీజ్. విషయాలు కాదు. రామారావు గారు ప్లీజ్. అనాలోచిత నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయకూడదండి నేను అంటుంది. రైట్, ఒకరి తర్వాత ఒకరు. ప్యాలెస్ ఎందుకు కట్టారు? రామారావు గారు అందరికీ సమానంగా టైం ఇస్తున్నాను. ఒక్క నిమిషం ప్లీజ్. ఒకరి తర్వాత ఒకరు, మళ్ళీ మనకి సమయం లేదు. నేనే మాట్లాడతాను. రైట్, వెంకటేశ్వర గారికి అయితే అలా అయితే ఒకరి తర్వాత వెంకటేశ్వర మీరు చెప్పండి. వారు తప్పు. ఒక్క నిమిషం వంశీ గారు ఒక్క నిమిషం ఒకరి తర్వాత ఒకరికి వస్తాను. రైట్ వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం మీకు సమయం ఇస్తాను. వంశీ గారు చెప్పండి. ఇప్పుడు సురేష్ మేధర్ మెట్ల గారు అనే ఒక ప్రేక్షకుడు రిషికొండ ప్యాలెస్ ని పబ్లిక్ ఆక్షన్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లో వేస్తే దాదాపుగా 1000 కోట్లపై దాని ధర పడవచ్చంట. బినామీ పేరుతో జగన్మోహన్ రెడ్డి దాన్ని కొనే అవకాశం ఉందంట, పరిశీలించమంటున్నారు. ఏనా రామారావు, నాకు మీ జగన్మోహన్ రెడ్డి చెప్పండి, మరి ఏమైనా ఉందేమో ఆప్షన్? పబ్లిక్ ఆక్షన్ మాట్లాడే మాటలు ఒక నాయకుడిగా ఒక విధానంగా మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎండాకాలంలో కర్ణాటకలో ఆడుతుంటారు. ఏం మాట్లాడుతున్నావు? జీడీపీకి సంబంధం ఏంటన్నా? వెంకటేశ్వర్ గారు ప్యానెల్లో ఉన్న సభ్యులకి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడుతూనే ఉన్నారు, ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.
వెంకటేశ్వర గారు ప్లీజ్ అండి, మీకు సమయం ఇస్తాను, ఒక్క నిమిషం. వంశీ గారు ఒక క్వశ్చన్ అడిగారు, దానికి సమాధానం చెప్తున్నారు ఆయన. ప్లీజ్ వంశీ గారు ఇంకొకసారి రిపీట్ చేయండి. రిషికొండ ప్యాలెస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడిపికి సంబంధం ఏంటి రామారావు అన్న? జీడిపి గ్రోత్ ఉంటుంది అని అన్నారు మీరు. సంబంధం చెప్పరా నీకు? నేను చెప్పేది నువ్వు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి పునాదులు ఎక్కడి నుంచి నిర్మాణం అవుతాయి చెప్పండి. ఒక కార్యాలయం నుంచి నిర్మాణం అవుతాయి. నిర్మితం అవుతుంది. ఇప్పుడు మీ మాదిరిగా జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మీ పయ్యావుల కేసు వెళ్ళి వరద సెస్ కావాలంట, వరద సెస్ 1% మాకు ఇంక్రీజ్ చేయండి, 5% దాటినటువంటి దాని మీద ఎట్లాంటి అసంబద్ధమైనటువంటి విధానాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు వైఎస్ఆర్సీపీలో జరగలేదు. మీకు అర్థం కావట్లేదు. మీరు మీరు చేసినటువంటి పరిపాలనలో రాష్ట్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిగర్స్ కి, ఇప్పుడు చేస్తున్నటువంటి ఫిగర్స్ కి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఫిగర్స్ కి మీరు డిఫరెన్స్ చూసుకొని అప్పుడు మాట్లాడండి వంశీ గారు. ముందుగా ఏంటండి ఏం ఫిగర్స్ అండి? ఏం మాట్లాడుతున్నావు? రుషికొండ బ్యాలెన్స్ ఎందుకంటే ఫిగర్స్ అంటారు, జీడిపి అంటారు. బాబు రామారావు గారు కోసం కట్టారేంటి ఇప్పుడు? ఎట్లా ఉందంటే మాట్లాడుకుంటున్నట్టు కానీ డిస్కషన్ సీరియస్నెస్ ఎక్కడ మన దగ్గర. రైట్ రైట్ వెంకటేశ్వర గారు మీరేమంటారు? ఋషికొండలో మీరు విశాఖపట్నంలో ఋషికొండ వచ్చినడిగితే మీరు సమాధానం విశాఖపట్నం సిటీ కాబట్టి కట్టామంటారు. అసలు రాష్ట్రం అప్పుడు అప్పటికి పెట్టిందంటే అప్పుడు నేను మీరే చెప్తున్నాను కదా, కనీసం ఆ 500 కోట్లతో ఎన్ని కార్యక్రమాలు వెంకటేశ్వర గారు మీ ఆడియో సరిగా లేదు. వెంకటేశ్వర గారు క్లియర్ గా కొంచెం నిదానంగా మాట్లాడండి. కానీ ఒక్క మాట్లాడండి రామారావు గారు, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు అనుభవంతో రాష్ట్రాన్ని అధికారులలో మీరు రాసి పెట్టుకుని రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర జీవన విధానాలు మెరుగుపడటం ముఖ్యం. ఇప్పుడు ఈ 10 నెలలలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏర్పడితే పంపిస్తాను రాసి తీసుకోండి. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏమి వచ్చేది కానీ సమాధానం కాదండి. ఋషికొండ గురించి మాట్లాడడం, ఋషికొండ గురించి స్వచ్ఛంగా చెప్పండి. అది కాకుండా అమరావతి ఇప్పటికైనా మీ విధానం ఏంటి? రాజధానిలో అమరావతి ఆలోచించుకోవాలి. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నారా? మీ పార్టీ ప్రజాస్వామ్యంగా నడుస్తుందా? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష అసెంబ్లీకి ఎందుకు పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు శాంతంగా శాసనం ఎందుకు లేదు? వచ్చి ఎందుకు వెళ్తున్నాడు? అసలు ప్రతిపక్ష నాయకుడు ఊపర్ అయిపోతే మాట్లాడాలి. ఒక్క మాట మాట్లాడమంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని 6 పిక్చర్ ఒక మాట మాట్లాడడం చాలు. ఎందుకని మీరు అది మీడియా కూడా కానీ మీరు సాక్షిగా అర్థం చేసుకోండి. మా బాధ ప్రతిపక్ష వ్యక్తి ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకు బాగుపడుతుంది. కానీ ప్రతిపక్ష లేదు కాబట్టి మా బాధ ప్రభుత్వంలో ఏ విషయాన్ని చెప్పాలి. వెంకటేశ్వర గారు రైట్ రైట్ వెంకటేశ్వర గారు రైట్. అదే తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తారు కానీ అది కాదు. ప్రజాస్వామ్యంలో 3 కోట్లు ఉన్నా కూడా అధికారుల్లో కూడా తప్పులు జరిగితే స్పష్టంగా విమర్శిస్తున్నాడు. అనే కాదు రైట్ వెంకటేశ్వర గారు క్లారిటీ లేదు. ఎస్ శివపార్వతి గారు ఫైనల్ గా మీరేం చెప్తారు? ఫైనల్ గా మీ వర్షన్ ఏంటి? రైట్ వెంకటేశ్వర గారు రామారావు గారు చెప్పలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ ఎందుకు కట్టారో నేను చెప్తా. అంటే మన హిందూ దేవతలు అందరూ కొండల మీద ఉంటున్నారు కదా, నేను మాత్రం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు దేవుడు అవ్వకూడదు అనుకున్నాడు ఆయన. అందుకే ఓ ప్యాలెస్ కట్టుకున్నాడు.
భారతీ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళంగానే ఆమెకు ఒక ప్యాలెస్ నచ్చింది, అది అమ్మమని ఒత్తిడి చేశారు. ఆయన ఎవరో అమ్మనన్నాడు పాపం ఆ ఓనరు. గాదిరాజు సో ఆ ప్యాలెస్ అమ్మనన్నాడే, దానికి మించి కడతా నేను నీకు ప్యాలెస్ అని చెప్పి కొండ మీద సతీ సమేతంగా నివాసం ఉందామని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి ఒక దేవుళ్ళలాగా ఆయన కొలుచుకుంటారని భ్రమపడి అందరు దేవుళ్ళు కొండ మీద ఉన్నారు, నేనెందుకు ఉండకూడదు నా భార్యామణితో కలిసి అని చెప్పి ఆయన కట్టుకున్నాడు ప్యాలెస్. ఆ విషయం ఆయన చెప్పలేకపోతున్నాడు. 30 ఏళ్ళు నేనే ఉంటానని భ్రమలో ఉన్నాడు కదా పాపం. ఏముంది, జనాలకు నవరత్నాలు ఇస్తాం, వాళ్ళు ఓట్లేస్తారు, మనం ఏం చేసినా సైలెంట్గా ఉంటారు, మళ్ళీ నన్నే గెలిపిస్తారు. ఎందుకంటే లోకల్ బాడీస్ అన్ని మనం అంటే అరాచకాలు చేసి ఏకాగ్రీవాలు చేసుకున్నాం కాబట్టి ఎన్నికలు అంటే ఇంతే కదా. ఏముంది, వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు మనకు ఓట్లేస్తారు, మనం కొండ మీద ప్యాలెస్లు కట్టుకుందాం, 30 ఏళ్ళు పాలిద్దాం రాజులాగా అని భ్రమపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. అది క్యాంప్ ఆఫీస్, నేను విశాఖపట్నంలోనే ఉంటాను, నేను విశాఖపట్నమే రాజధాని డిక్లేర్ చేసి ఋషికొండ నిర్మాణం జరుగుతున్నప్పుడే కదా. ఇప్పుడు ఈయన ఎందుకు చెప్పలేకపోతున్నాడు, అది ఎందుకు కట్టారంటే చెప్పలేకపోతున్నాడు, జీడిపి అంటున్నాడు, జీడిపికి ఏదో ఫిగర్లు అంటున్నాడు. రామారావు రామారావు గారు సమయం లేదు, ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. వంశీ గారు మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? మరి ఏమన్నా అసెంబ్లీ రుషికొండలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో ఒకసారి కనుక్కోవాలి. అసెంబ్లీ సెషన్స్ పాపం జగన్మోహన్ రెడ్డి గారు రావడానికైనా రుషికొండలో పెడితే వస్తారేమో ఒకసారి కనుక్కోవాలి. నేను ముందుగానే చెప్తున్నట్లుగా కనీసం ₹1 వడ్డీ వచ్చేటటువంటి, ఇప్పుడు అంటా ఉన్నాడు రామారావు అన్న ఇందాక, ఇక్కడ వడ్డీ కాదు మనం చూడాల్సింది రాష్ట్ర పరువు అంటా ఉన్నాడు. అసలు 500 కోట్ల రూపాయలు పెట్టారు కదా, దానికి మినిమం దానికి సంబంధించినటువంటి 500 కోట్ల రూపాయలకి కనీసం 50 కోట్ల రూపాయలైనా కానీ సంవత్సరానికి వచ్చేటట్టన్నా చూసుకోవాలి కదా. 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినప్పుడు. సో మరి మా మంత్రుల బృందం పర్యటిస్తారు, వాళ్ళు ఏం చెప్తారో ఏంటో ఒకసారి, అంటే ఎవరేం చెప్పినా గానీ కనీసం 50 పైసలు వడ్డీ కూడా నెలకి తీసుకురాలేనటువంటి అన్నట్లుగా. రామారావు గారు, వంశీ గారు సమయంలో ఒకసారి వాళ్ళు మాట్లాడి చేయండి, వాళ్ళు ఇంటరప్ట్ అవుతున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ కట్టారండి, దానికి ఎంత వడ్డీ వస్తుంది లెక్క వేసుకోమన్నాడు ఏంటంటే ఇక్కడ వీళ్ళు చెప్పే దాంట్లో పరస్పర వైరుధ్యం ఉంది. ఋషికొండ కోడికొండ చేశారంట, క్లియర్ గా కనిపిస్తుంది, ఎక్స్పాన్షన్ చేశారు. ఆల్రెడీ ఆ రిసార్ట్స్ ఉన్నాయి, దాని ప్లేస్ లో ఇక్కడ ఋషికొండ బిల్డింగ్ వచ్చింది, నూతన బిల్డింగ్. అట్లాగే వీళ్ళు డీవియేషన్ ఏంటంటే ఋషికొండ మీద అంట రిసార్ట్స్ ఉన్నప్పుడు దేవుడు లేరు, ఇప్పుడు అంట జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు. ఏం మాట్లాడు ఇవి చెత్త మాటలు మనము మాట్లాడటం, ఏం జరిగింది ఏంటి అనేది అంతా కూడా ఏంటంటే చందు గారు ఫైనల్ రామారావు గారు సమయం లేదు కంక్లూడ్ చేయమన్నాను. మాట్లాడదాం, ఇది ఇక్కడితో ఆగేది కాదు, చూద్దాం. ఇప్పటికే 9-10 నెలల్లో 1,00,000 కోట్ల అప్పు, 1,50,000 కోట్ల రూపాయలు పన్నులు వేశారు. ఇప్పుడు 1,10,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంది. వీటన్నిటికీ ఆన్సర్ చూడండి. సూపర్ 6 లో 3 పథకాలకు అసలు బడ్జెట్ కేటాయించాలా, 3టికి అరకొర కేటాయించారు, 1,10,000 కోట్ల లోటు. దాని మీద ఆలోచన చేసి ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించుకోండి, కానీ ₹1 వడ్డీ, పావలా వడ్డీ ప్రజలంతా గమనిస్తున్నారు కాబట్టి చూస్తున్నారు కాబట్టి ఏమిటో చూద్దాం. రైట్ రామారావు గారు, థ్యాంక్ యూ. రామారావు గారు, శివపార్వతి గారు జనసేన అధికార ప్రతినిధి, థ్యాంక్ యూ అండి. బొట్ల రామారావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, థ్యాంక్ యూ. బండారు వంశీకృష్ణ గారు టీడీపీ అధికార ప్రతినిధి, థ్యాంక్ యూ అండి. అదేవిధంగా శీలం వెంకటేశ్వర్ గారు రాజకీయ విశ్లేషకులు, అందరికీ కూడా డిబేట్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఇటు బాబు సర్కార్ ముందు